సరే, రెండోది, నువ్వు చెప్పేది నిజమని నీకు తెలుసా? నిజమో కాదో తెలియదు సార్, అందరూ అనుకుంటున్నారు సార్. మూడోది, నువ్వు చెప్పబోయే మాట ద్వారా నాకేమైనా ప్రయోజనమా? నాకు ప్రయోజనం లేదు సార్, నీకు ప్రయోజనం లేదు సార్. సోక్రటీస్ అన్నాడట, నోరు మొయ్యరా, నీకు నాకు ప్రయోజనం కాదు, ఎందుకు నాకు చెప్తావు? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు? చూడండి, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు అన్నావు, ఎందుకు నాకు చెప్తావు? నీ కళ్ళతో చూసింది కాదన్నావు, ఎందుకు నాకు చెప్తావు? సొల్లు కబుర్లు చెప్పకన్నాడంట. అందుకని ఆడు సోక్రటీస్ అయ్యాడు. నీ చెవులు ప్రతిష్ఠించబడును గాక, నీ చెవులు ప్రతిష్ఠించబడును గాక, కోడి రక్తముతో నీ చెవులు పోయబడును గాక. చెత్త మాటలు వింటూ బ్రతికితే నీ బ్రతుకు ఒక చెత్త బ్రతుకు అయిపోద్ది. ఎప్పుడు ఈ చెవులతో ప్రతిష్ఠించబడిన మాటలు విను, ప్రతిష్ఠిత